హలో పీపుల్, ఈరోజు మేము బైసన్ నర్సరీకి వెళ్ళాము. బైసన్ నర్సరీ వెరీ ఫేమస్ నియర్ బై టు సికింద్రాబాద్ ఏరియా. తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న ఏఓసి సెంటర్లో బైసన్ నర్సరీ ఉంది. ఇది కంప్లీట్గా మా మిలిటరీ పీపుల్ హ్యాండ్ ఓవర్లో వర్క్ అవుతుంది. ఇందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా అందరూ మిలిటరీ పీపులే. సో లెట్స్ గో అండ్ సీ ద వెరీ బ్యూటిఫుల్ బైసన్ నర్సరీ. మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటాము. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్, ఇక్కడ ఉన్న సో మెనీ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటే మనకి నేను అన్నీ చూపెడతాను. ఇక చూడండి, స్టార్టింగ్లోనే మనకి చిన్న చిన్న ఏవైతే చెట్లు ఉన్నాయో, లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం పొడుగ్గా పెరిగే ప్లాంట్స్ అన్నీ స్టార్టింగ్ పెడతారు వాళ్ళు. ఇది ఇప్పుడు మనకి ఇది ఇండోర్ షో ప్లాంట్ అండి. ఇది మనకు బయట మినిమం 100 to 150 ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 50 రూపీస్ అది. ఇది కూడా ప్లాంట్ మనకి ఇక్కడ ఓన్లీ 40 రూపీస్ ఉంది. యాక్చువల్లీ ఇది లాంగ్ పెరిగి మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. మనకి బయట ఈ చెట్టు 100 రూపీస్ మినిమం ఉంది. నేను ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది నర్సరీస్ వెళ్తూనే ఉంటాము. పామ్ ట్రీస్ కూడా మనకి బయట ఎంత ఉంటుందండి, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది రేట్. 150 to 200కి అయితే తక్కువ రానే రాదు పామ్ ట్రీ. ఇక్కడ 70 రూపీస్ పామ్ ట్రీ. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. మనకి ఇండోర్ కావాలండి, ఫ్లవర్ చెట్లు, లేకపోతే షో ప్లాంట్స్ ఏదైనా. ఇది మల్లెపూల చెట్టు అండి, జాస్మిన్ది, చిన్న జాస్మిన్, జస్ట్ 40 రూపీస్. ఇది అన్నీ కూడా మంచి క్వాలిటీ. వీళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తారు చెట్లని. మనకి వెళ్ళినాక కూడా మంచి గ్రో అవుతాయి. ఇది చూస్తే అది షో ప్లాంట్ అది. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా వెరీ సైలెంట్ అట్మాస్ఫియర్. మనకి పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండదు. ఇక్కడ వచ్చి మనం ఈజీగా 1 hour స్పెండ్ చేయొచ్చు. ఇది చూస్తే దీస్ ఆల్ ఆర్ నాట్ ఫర్ సేల్ అండి. ఇది జస్ట్ ఫర్ డెమో పర్పస్ పెట్టారు. ఇట్లా ఈ పైప్స్తో కూడా ఇప్పుడు కొత్తగా మనకి ఇలాంటి ఒక మోడల్ మనం ఇంట్లో పెట్టుకుంటాకి వస్తున్నాయి. సో దాంది జస్ట్ డెమో. ఇది చూస్తే ఇది చిన్న బంతి చెట్లు ఇవి. మనకి స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి. ఇక్కడ 20, 30, 40, 50 అలా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 300 రూపీసే ఉంటుంది. ఇక్కడ మనకి చెట్లన్నీ 20, 30, 35 రూపీసే ఉంది. ఇది జేట్ ప్లాంట్ చూడండి. ఈ జేట్ ప్లాంట్ మనకి బయట ఎంత కదన్నా 100 రూపీస్కి. మేము ఆల్రెడీ 2-3 సార్లు తీసుకున్నాము. అది 100 రూపీస్కి తీసుకున్నాము, 100, 150. కానీ ఇక జస్ట్ 45 రూపీసే ఉంది. చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్ చెట్లు చాలా క్యూట్గా ఉండే. అక్కడ నాకు అర్థం కాలే అది ఏం ఫ్లవర్స్ అనేది, బట్ చూడడానికి చాలా బాగుండే. ఇవి యాక్చువల్లీ మంచిగా మనకి బయట లాన్లో పెట్టుకుంటానికి చాలా బాగుంటుంది అది. ఇక చూస్తే చిన్న పాండ్ ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు, మనతో పాటు పిల్లలు వచ్చినారు అనుకోండి, పిల్లలు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా టర్టిల్స్ ఉంటాయి ఇక్కడ చిన్న. అండ్ చూస్తే వైట్ కలర్ ఫిషెస్ అండ్ మనకి కొరమన్ ఫిష్లు ఉంటాయి ఇందులో. ఈ వైట్ కలర్ ఫిష్ కొత్తగా వేసినట్టున్నారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని ఫిషెస్ లేకుండా ఓన్లీ టర్టిల్స్ ఉండేవి. ఇప్పుడు ఫిషెస్ కూడా చాలా అయిపోయినాయి ఈ పాండ్లో. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు పిల్లలు వచ్చినారంటే దీని చుట్టూ ఉండి ఆ టర్టిల్స్ని కొంచెం వాచ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అయితే చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. మనం ఈజీగా 1.5 hour మంచిగా టైం స్పెండ్ చేయాలా అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇది సికింద్రాబాద్కి వెరీ నియర్, ఒక 3 kilometers. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనము వెస్ట్ మార్క్పల్లి నుంచి ఏఓసి సెంటర్కి రావాలా. ఏఓసి సెంటర్ ఇస్ కంప్లీట్లీ మిలిటరీ ఏరియా సెంటర్. అక్కడ మనకి గూగుల్లో కూడా మనం గూగుల్ మ్యాప్ చూసుకొని రావచ్చు. ఇది అంత ఈజీగా దొరకదు. గూగుల్ మ్యాప్లో మనకి బైసన్ నర్సరీది గూగుల్ మ్యాప్లో చూసుకొని మనం ఈ లొకేషన్కి వచ్చేయచ్చు.
ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ షో ప్లాంట్స్. ఇవి జస్ట్ 20-30 రూపీస్కే ఉంటుంది ఇది. ఇక్కడ చూస్తే ఇది ఒక క్రీపర్ అండి. సమ్ నాకు పేరు గుర్తొస్తలేదు. చాలా మంచిగా ఉంటుంది ఆ క్రీపర్. ఇది కూడా ఒక చిన్న టైప్ ఆఫ్ ప్లాంట్. కమింగ్ టు ఇయర్ మనకి ఇండోర్ ప్లాంట్స్కి సపరేట్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే దానికి ఇండోర్ ప్లాంట్స్కి మనకి ఎండ అవసరం లేదు కాబట్టి ఇవి కంప్లీట్లీ షేడెడ్లో ఉంటాయి ఈ చెట్లన్నీ. లాట్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి వెరీ రీజనబుల్ ప్రైస్లో. లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ చాలా కొత్త ప్లాంట్స్ వచ్చాయి. అంటే నాకు తెలియని ప్లాంట్స్ కూడా ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక న్యూ ప్లాంట్ అని అంటే నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఇది కూడా ఒక న్యూ టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్ విత్ పాట్ ఇచ్చారు. ఈ రెండు. ఈ ప్లాంట్ పేరు కూడా నాకు ఐడియా అసలు నాకు తెలియదు. అక్కడ కూడా వాళ్ళు పేరు పెట్టలేదు. ఇది ఆర్చిడ్. మనకి బయట మనం తీసుకుంటే ఇది ఆర్చిడ్ 700 రూపీస్ to 800. ఇక్కడ ఓన్లీ 300 రూపీస్. ఇక్కడ వీళ్ళు ఎన్న ప్లాంట్ అని పెట్టుకున్నారు. అది నాట్ ఫర్ సేల్, అది జస్ట్ ఉంటుంది. ఇది చూస్తే మనకు తమలపాకు చెట్లు అండి. ఇది న్యూ ప్లాంట్స్ వచ్చినట్టున్నాయి. చాలా బాగుండే. 300 రూపీస్కి ఉండే. చూడంగానే తీసుకోవద్దు, ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక తమలపాకు చెట్టు నేను రీసెంట్లీ తీసుకున్నా కాబట్టి ఇది తీసుకోలేదు ఈసారి. కానీ చూడంగానే ఈ ఒక పాట్ నాకు గ్రాప్ చేసేయాలనిపించింది. మనీ ప్లాంట్ ప్లాంట్ లవర్స్కి ఇది మంచి బెస్ట్ ప్లేస్. ఇది మనము అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి వ్యూ చేస్తే మనకి కూడా ఏదైనా కావాలన్నా మనకి ఏదైనా ఇష్టం ఉన్నది దొరకచ్చు. ఇంతకుముందు నేను చిన్న ఫ్లవర్స్ చూపెట్టాను కదా, ఇదండి. ఇట్లా మనము ఓపెన్ గార్డెన్ ఉన్న వాళ్ళకి, ఓపెన్ స్పేస్ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టుకుంటే అది చాలా పెద్దగా స్ప్రెడ్ అవుతుందంట. సో అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సెక్షన్ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ నాట్ ఫర్ సేల్ అండి. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ పాట్లా ఉన్నాయి. వెల్ గ్రోన్ ప్లాంట్స్. ఇవి మంచిగా గ్రో అయినాయి. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ టూర్కి వెళ్ళేటప్పుడు కానీ ఫర్ లాంగ్ 4 to 5 days లేనప్పుడు అవి తెచ్చి ఇక్కడ పెట్టారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మిలిటరీ పీపుల్ ఈ ఆప్షన్.
వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు. సో వీళ్ళు ఆ ప్లాంట్స్ అన్నిటిని టేక్ కేర్ తీసుకుంటారు. మనకి ఒక సపరేట్ సెక్షన్ హర్బల్ ప్లాంట్స్ అంటే మన సడన్గా ఓన్లీ తులసి, కరేపాక్, అలోవెరా, సమ్ ఇంకొక ప్లాంట్ ఉండే ఇక్కడ, ఐ మీన్ ఫర్ షుగర్ పేషెంట్స్ కోసం టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉండే, స్పెషలీ ఫర్ డయాబెటీస్ వాళ్ళకి. అది రోజు ఆకు మనకి తినడం మంచిదే అంట. ఇవి చూడండి, ఇవి ఫ్లవర్ సీడ్స్ అండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ఫ్లవర్ సీడ్స్ మనకి 65 రూపీస్ ఉంది, కానీ ఇక్కడ మనకి 25 రూపీస్ వస్తుంది. ఇప్పుడు బయటకు వెళ్ళిన ఒక సీడ్స్ 65 రూపీసే ఉంటుంది, కవర్ పైన ఎంత ఉంటే అదే రేట్. బట్ ఇక్కడ మనకి చాలా రీజనబుల్గా 25కి వస్తుంది. ఇవి చూస్తే మనకి వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్వి కూడా ఉంటాయి. ఐ మీన్ పాలకూర, కొత్తిమీర అలాంటి సీడ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఫర్ 10 రూపీస్. 20 రూపీస్ ప్యాకెట్ 10 రూపీస్. స్టోన్స్ కూడా ఇది ఓన్లీ 55 రూపీస్. ఇది చూస్తే ఇవి మనకి క్యాక్టస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ఉంటుంది. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ బికాజ్ ఇవన్నీ మనకి ఇండోర్ ప్లాంట్స్, చిన్నవి కాబట్టి. బట్ స్టిల్ ఆ చిన్నవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనకి బయట కంటే ఇక్కడ ఎట్లయినా 100 రూపీస్ తక్కువనే ఉంటాయి ఇవి. నాకు ఇది చాలా నచ్చింది. ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ప్లాంట్. 550 రూపీస్. నేను తీసుకోలేదు బికాస్ ఐ థాట్ ఐ విల్ టేక్ ఇట్ నెక్స్ట్ టైం. కదా చాలా బాగుంది కదా ఈ ప్లాంట్. దిస్ ఈజ్ ఆల్సో ఇండోర్ ప్లాంటే, అంటే లైట్ సన్షెడ్ తగిలితే చాలు. హౌ టు పాట్ ఏ ప్లాంట్ అనేది చిన్నగా వాళ్ళు బ్రీఫ్ ఇచ్చారు. అంటే న్యూలీ వాళ్ళ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇది కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ నాట్ ఫర్ సేల్ అండి. ఇక్కడ ఇప్పుడు నేను చూపెట్టేది, ఎందుకంటే ఇవి కొంచెం డెమో పర్పస్ పెట్టారు వాళ్ళు. మనకి ఇక్కడ సెరమిక్ పాట్స్ ఉంటుంది, మనకి ప్లాస్టిక్ పాట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ ఉంటాయి. కానీ కంపేర్ టు బయట ప్రైస్కి ఈ సెరమిక్ పాట్స్ కూడా తక్కువనే ఉంటుంది. అట్లీస్ట్ ఒక పాట్ మీద 100-150 రూపీస్ తక్కువ ఉంటుంది. ఈ సెరమిక్ పాట్స్ మనకు బయటకి 700-650 అలా ఉంటుంది. ఇక్కడ 400-450, మ్యాక్స్ టు మ్యాక్స్ 500 యాజ్ పర్ ద సైజ్. కలెక్షన్ అనేది లిమిటెడ్ ఉంది ఇక్కడ, బికాస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. సెరమిక్ పాట్స్ ఇవన్నీ చాలా లిమిటెడ్ ఉంటాయి. నాట్ లైక్ బయట ఉన్నట్టు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఏమి ఉండవు. కొన్ని డిజైన్స్ ఉంటాయి, బట్ ఉన్న డిజైన్స్ చాలా బాగుంటాయి. డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇలాంటివి ఎన్నో వీడియోస్ పెడతాను. నర్సరీ, ఇంకొక నర్సరీ కూడా మనకి ఇదే మిలిటరీ ఏరియాలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ క్లోజింగ్ టైం కాబట్టి నేను ఆ నర్సరీ ఇక్కడి నుంచి 3 to 4 kilometers లోపల ఉంది. నేను ఆ నర్సరీ మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను. మీకు నా వీడియోస్ అన్నీ update అవ్వాలంటే please subscribe to my channel. This is one of the overview of nursery.